వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, 40+ దాటాక అన్ని విషయాల్లో మార్పు తెచ్చుకోవాలి. సహజంగా మనలో కూడా కొంత మార్పు వచ్చేస్తుంది కదండి. అంతవరకు ఉన్న స్పీడు కాస్త తగ్గుతుంది, ఆలోచనలు మారుతాయి. కాస్త అంటే సావధానంగా ఆలోచించటం, సమస్య వచ్చిన వెంటనే దానికి ఉరుకులు పరుగులు చేయకుండా ప్రతి విషయంలోనూ మార్పు అయితే చూస్తామండి. టేస్టులు కూడా మారిపోతూ ఉంటాయి. స్పీడ్ పాటలు, బాగా స్పీడ్ సాంగ్ సిస్టమ్ ఉందనుకోండి, 40స్లోకి వచ్చేసాక ఆ సెలక్షన్లో కూడా మార్పు వస్తుంది రమ్మగారు. చాలా గమనిస్తూ ఉన్నా కదండి. ఎలాంటి మార్పులు చేసుకుంటే బాగుంటుంది అంటారు? 40స్లోకి ఎంటర్ అయిపోయాం, ఇంకా మనం ఏ ఏ విషయాల్లో చేంజెస్ చేసుకోవాలి? జనరల్గా 40వ పడి అంటూ ఉంటారు జయ. నేను అనుకుంటా ఇదివరకటి కాలంలో 40వ పడి అంటే జయ పిల్లలు ఎదిగిపోయేవాళ్ళు. ఇప్పుడు 40వ పడికి పిల్లలు చిన్నపిల్లలే ఉంటున్నారు. ఎందుకంటే 30స్లో, లేట్ 30స్లో పెళ్ళిళ్ళు, చిట్టి చిట్టి పిల్లలు. పేరెంట్స్కి మేము పెద్దవాళ్ళం అయ్యాం లాంటి భావాలు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇదివరకు 20స్లో పెళ్ళిళ్ళు జరిగేవి. 40s వచ్చేసరికి, 40+ అయ్యేసరికి ఓ 12-14 ఏళ్ళ ఆడపిల్లలు, 15 ఏళ్ళ మగపిల్లాడు ఇలా ఉండటం, పిల్లలు ఏది కనపడటం. వాళ్ళకి చదువులను, సంధ్యలను, పెళ్ళిళ్ళకి ఏర్పాట్లను, సెటిల్మెంట్ కోసం అలా ఆలోచన విధానం వేరేగా ఉండేది. ఈ రోజున 40s అంటే ఎంగేజ్, నడి వయసు అనడానికి వీల్లేదు. యంగర్ జనరేషన్గానే ఉంటున్నారు 40s వాళ్ళు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన భావాలు లేవు అసలు. కానీ శరీరం మాత్రం అందులోకి వెళ్తుంది. కొంతమందే 40+లో కూడా హెల్తీగా 30లో చేసినట్టుగానే తిండి తిప్పలు, ఆహార విహారాదులన్నీ, లివింగ్ పార్ట్నర్తో లివింగ్ అని ఉంటారు కొంతమంది. ఇప్పుడు లయన్ షేర్, సింహభాగం ప్రజలు 40+ అయ్యేసరికి జీవన విధానం మారిపోతుంది. మిగిలిన ఆలోచన విధానం కాదు, ఆరోగ్యం విధానాలు మారుతున్నాయి. ఎందుకంటే మన పనులన్నీ, మన అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల వాళ్ళు, వీళ్ళకి మెంటల్ స్ట్రెస్, మనకి దూరపు ప్రయాణాలు, ఎప్పుడు ఆఫీసులకి డ్రైవింగ్, దానివల్ల ఫిజికల్ స్ట్రెయిన్, ఎక్కువ భాగం డయాబెటీస్. ఇదివరకు 40లో డయాబెటీస్ లేవమ్మా, చాలా తక్కువ. ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటే ఒకళ్ళో ఇద్దరో డయాబెటిక్ ఉండేవాళ్ళు, 1 or 2 జయ. ఇప్పుడేంటి, కుర్రాళ్ళు 30 దాటితే డయాబెటిక్ అయిపోతున్నారు. తర్వాత ఏమో థైరాయిడ్, ఒక అత్యంత సహజమైన విషయంగా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్, మామూలుగా కూడా థైరాయిడ్, ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా. స్పాండిలైటిస్ ఆటోమేటిక్గా ఈ ల్యాప్టాప్ల వల్ల, ఫోన్ వల్ల అదనంగా వచ్చే స్ట్రెస్, తర్వాత టార్గెట్ల వల్ల, అన్నిటికీ టార్గెట్సే కదా. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చేతకాకపోవటం వల్ల, స్ట్రెస్ మేనేజ్మెంట్కి పెద్దపీట వేయకపోవటం వల్ల, అసలు దాన్ని ఇట్లా మేనేజ్ చేయాలి, ఇది మనల్ని ఒక దీంట్లోకి లాగేస్తోంది అనేది అర్థం చేసుకోకపోవటం వల్ల, వీళ్ళకి అర్థమయ్యే నాటికి ఇర్రిపేరబుల్ కండిషన్స్ వచ్చేస్తున్నాయి. అర్థమవుతుంది ఏదో స్టేజ్లో. నీకు స్టార్టింగ్లో తెలిస్తే ఏం లేదు, మేనేజ్మెంట్ కుదిరిపోతుంది. చివరికి తెలిసిందనుకో, అప్పుడు రిపేరే కుదురుతుంది. కానీ రిపేరబుల్గా ఉండడల్లా, దానివల్ల మనం సమస్యల్లోకి వెళ్తున్నాం. ముందు నుంచే వీళ్ళు కిడ్స్గా ఉన్నప్పటి నుంచి, లేదా అడాల్సెన్స్లో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు, యంగ్స్టర్స్గా ఉన్నప్పుడే ప్రతి వాళ్ళు స్పోర్ట్స్ ఎంతో కొంత, ఎక్సర్సైజు ఎంతో కొంత, స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఏదైనా ఒక సొంత విధానం ప్రతివాడికి. అందరికీ మూకగా ఒకే ఉండదు, మూసపోతగా ఉండదు. అది మూకమ్మడిగా కాదు, ఎవరిది వాడిదే. అది నేర్చుకోవాలి. నేర్చుకుంటే 40s ఏం పెద్ద పెద్ద వయసు కాదు. 40లో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కూడా కనపడుతున్నారమ్మా. అవును, ఇదివరకు 40స్లో సెకండ్ మ్యారేజెస్ కనపడేవి. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజెసే కనిపిస్తున్నాయి. సెటిల్మెంట్ కోసం చూసి ఆడపిల్లల గొంతెపు కోరికలకు సరిపడా వీళ్ళు చేయలేకపోవటము, ఎన్ని మ్యాచెస్ చూసినా కుదరకపోవటం, లేకపోతే వీళ్ళకే సెలక్షన్ ఎక్కువైపోయి అలా ఉంటే కుదరదు, ఇలా ఉంటే కుదరదని వాంటింగ్స్ పెరిగి ఇదేదో రీచ్ అయ్యాక చేసుకుంటామని ఇట్లా ఏజ్ ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు వన్స్ 40 క్రాస్ అయితే పర్వాలా, 45 కూడా క్రాస్ అయ్యి నియరింగ్ 50 అయితే కనుక
ఖచ్చితంగా మీరు బీపీ షుగర్ చూసుకోవాలి ఎప్పటికప్పుడు. కొంత హెల్త్ చెకప్ ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకోవాలి. కొంత ఎక్సర్సైజు, కొంత నడక, ఆహారం మీద నియంత్రణ, నిద్ర వేళల్లో నియంత్రణ. బాగా నిద్ర వచ్చేదాకా పనిచేస్తాం అనుకోవద్దు. ఒక టైం పెట్టుకుని దాని ప్రకారం నిద్రపోండి, పడుకోండి, రిలాక్స్ అవ్వండి. ఎంత వర్క్ చేస్తారో అంత రిలాక్స్ అవ్వడానికి కూడా పెద్దపీట వేసుకోవాలి. ఇంకా పరుగులు కాస్త తగ్గించాలి. తగ్గించాలి. అక్కడి నుంచి సాల్ట్ అండ్ షుగర్ ఇంటేక్ తగ్గించుకోవాలి. స్వీట్స్ తగ్గించాలి, సాల్ట్స్ కూడా తగ్గించేసుకోవాలి. ఎందుకంటే మన బీపీకి షుగర్కి అవే కదా ఆధారం. అవును అవును. ఇవి తగ్గించుకోవటం. తర్వాత ఏమో ఏమంటారు, మన ఫుడ్స్, నానా రకాల ఫుడ్స్ తీసుకోవద్దు. అర్ధరాత్రి మేళాలు, తెల్లవారుజామున మేళాలు, వాటికి వెళ్ళకండి. తెల్లవారుజామున టిఫిన్లే కదమ్మా. 4 o'clock బిర్యానీ ఇట, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ. దానికి కూడా 4 o'clock అలారం పెట్టుకుని లేచి వెళ్తున్నారు ఇప్పుడు జనం. అందులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారమ్మా. ఊబకాయం, ఒకవేళ మీరు వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకోండి. మీరు 40 క్రాస్ అయ్యారంటే వెయిట్ తగ్గిపోవాలి. వెయిట్ మేనేజ్మెంట్ రావాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ రావాలి. బంధువులు స్నేహితులతోటి మంచి స్నేహం ఉంచుకోండి. పిల్లలుంటే వాళ్ళతోటి మంచి ర్యాపో పెంచుకోండి. ఆరోగ్యవంతమైన కుటుంబ జీవితాన్ని ఉంచుకోండి. ఫ్యామిలీ చాలా అవసరం. ఫ్యామిలీ దాన్ని పాడు చేసుకోకండి. ఏమన్నా దాన్ని ఫ్యామిలీ సొసైటీని పాడు చేసుకోవద్దు. స్నేహితులు ఉంటే వాళ్ళతోటి మంచిగా చక్కగా మాట్లాడుకుంటూ ఉండండి. అవన్నీ మీ స్ట్రెస్ని బీట్ చేయడానికి ఉపయోగపడతాయి. స్ట్రెస్ లేకుండా ఎవరు ఉంటున్నారమ్మా ఇప్పుడు? అస్సలు లేరు. 40 దాటాక ఆడకి మొగకి కూడా స్ట్రెస్సే. ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, రకరకాల వ్యాపారాలు ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. లేకపోతే ఆడవాళ్ళకి అంత పెద్ద ఉద్యోగం కాదు, అంత వ్యాపారం లేదు. పిల్లల స్ట్రెస్, పుట్టలేదని స్ట్రెస్ ఒకటి, పుట్టిన తర్వాత సరిగ్గా లేరని స్ట్రెస్, సరిగ్గా చదవట్లేదని స్ట్రెస్, సరిగ్గా ఎదగట్లేదని, వాళ్ళ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, టీనేజ్ పిల్లల వల్ల స్ట్రెస్, పిల్లలు నుంచి సెపరేషన్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును. పెళ్ళిళ్ళు అయ్యాక పెళ్ళిళ్ళ స్ట్రెస్, ఏదో ఒకదాన్ని మనం క్యారీ చేస్తూనే ఉంటున్నాం. మనకి పనులు లేవు, ఈ మాట అనకూడదు కానీ లేవు, నిజంగానే పనులు లేవు, ఇతరత్రా బాధ్యతలు లేవు. దీంతో పాటు మనం వ్యాపకాలు కూడా లేకుండా చేసుకుంటాం. ఏముండదు, ఆ పిల్లలు తప్పిస్తే రెండో లోకం ఉండదు. వాళ్ళకేమో వేరే లోకాలు కనపడతాయి, మనం ఇక్కడ ఉండిపోతాం ఆడా మగ కూడాను. ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటారు, గూడు ఖాళీ అయిపోయిన భావన. అది కూడా 40sలో బాధిస్తుంది. ఆడవాళ్ళకి మేనపాజు, మగవాళ్ళకి ఆండ్రోపాజు వస్తాయి. భార్యాభర్తలకి పెద్దగా అవగాహనలు ఉండవు, శారీరకమైన అవగాహనలు పోతాయి కదా. ఫిజికల్ థింగ్స్ తగ్గుతాయి 50s దగ్గర పడుతూ ఉండేసరికి. దాన్ని కూడా ఆరోగ్యవంతమైన ఫిజికల్ అండ్ మెంటల్ ఏమనాలి, సైకలాజికల్ రిలేషన్స్ ఉంచుకోవాలి. వదిలేసి మానేసి చిన్నప్పటిలాగా ఇప్పుడు ఏం చేస్తాం అలా అనుకోవద్దు. అండ్ మేము చాలా పెద్ద అయిపోయామనే ఫీలింగ్స్లో నుంచి బయటకు వచ్చేయండి. ఇంకా హాయిగా ఉండవలసిన రోజు ఇది అని పెట్టుకోండి. చాలామంది వృద్ధాప్యాన్ని మీదకి ఆహ్వానిస్తారు. ఇంకా అయిపోయింది, వచ్చేసింది, ఇంత వయసు వచ్చింది. మనం ఇలాగే 70 దాకా ఉంటాం. ఈ వయసు వచ్చిన భావాలు పెరుగుతూ ఉంటాయి మనతోటి. దానివల్ల మీరు ఇంకా వృద్ధాప్యపు భావాల్లోకి వెళ్ళిపోతారు ఎక్కువగా. మీరు యంగ్గా ఫీల్ అవ్వండి, యంగ్స్టర్స్ వేసే వేషం వేయమని కాదు, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నం చేయమని. పిల్లలు చేసే పనులు చేయలేం, మనం చేస్తే అసహ్యంగా కూడా ఉంటుంది కొన్ని అయితే. కానీ మీరు యాక్టివ్గా మీ క్రియల్ని మీరు యాక్టివ్గా చేసుకోవాలి. మీకు ఏ హ్యాబిట్స్ లేకపోతే, హెల్దీ హ్యాబిట్స్ ఉండి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే, ఏదైనా మంచివి కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే ఎక్కువ కాలం బతుకుతాం. హ్యాబిట్స్ ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తొందరగానే అనారోగ్యాలు పాలైపోతాం. బతుకుతామేమో, ఆరోగ్యం పాడైపోతుంది అంతే. ఈ ఆరోగ్యం పాడయ్యేసరికల్లా మీకు ఫ్యామిలీ రిలేషన్స్ సరైనవి లేవనుకో, మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? ముందేం చేయాలి? ఫ్యామిలీ రిలేషన్స్ సరి చేసుకోవాలి. ఈ భార్యాభర్తలు కొట్లాడుకోవటం, ఏదో ఒక పాయింట్ మీదే అలా సెపరేషన్ అంటే ఏమనాలి, అభిప్రాయ భేదాలతోటే ఉండటం కాకుండా మన ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం. పిల్లలు బయటకు వెళ్ళాక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ని డెవలప్ చేసుకోండి. తీర్థయాత్రలు చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి. విహారయాత్రలు కూడా చేయొచ్చు. ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంటే తప్పకుండా తీసుకోండి. గ్రూప్స్లోకి వెళ్ళండి, పాత ఫ్రెండ్స్ని కలవండి. ఎవరికైనా వస్తామని చెప్తే వాళ్ళు వచ్చేదాకా ఆగద్దు, మీరెళ్ళు మమ్మల్ని పిలవలేదు, మాకు పిలుపు లేదు, ఇలాంటి భావాలకు వెళ్ళబోకండి.
మీరే వెళ్ళిపోండి. ఒక అడుగు ముందేయండి, ముందుకు వేసుకోండి ఎప్పుడు కూడా. అన్నింట్లోనూ. పిలుపులు చాలలేదు, మర్యాద చాలలేదు ఇలాంటి భావాల్లోకి వెళ్ళకండి. మీ తర్వాత మర్యాద ఇచ్చే సమయానికి వాళ్ళే ఉండకపోతే కరోనాలో అలా ఎన్నైనా చేయ అవునండి. కదా. తర్వాత హార్ట్ హెల్త్ అని ఇదని చెప్తున్నారు మనకు అన్ని. అందుకని సాధ్యమైనంత ఆకుకూరలు, నట్స్, పళ్ళు, ఫ్రెష్ ఫ్రూట్స్, స్వాభావికమైన ఆహారం అంటే ఈ టిన్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ కాకుండా కాకుండా. రోడ్ సైడ్ ఫుడ్స్కి వెళ్ళబోకండి. ఎప్పుడైనా మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు అత్యవసరంగా తింటాం, తప్పదు. మనం ఏదో ట్రిప్స్లో ఉన్నాము, బయట తినాల్సి వస్తాం. అవును. ఇంటికి వచ్చాక ఇంక తినకండి, మళ్ళీ హెల్తీ లివింగ్లోకి వచ్చేస్తూ ఉండండి. చక్కగా శుభ్రమైన స్నానం చేయటం, పాతకాల పద్ధతి ప్రకారం చక్కగా ఒంటికి నలుగు పెట్టుకుని స్నానాలు చేయటం, తలంటి పోసుకోవటం, ఇవన్నీ రిలాక్సేషన్ మెథడ్స్. అవును. మీ తరహాలో ఏదో ఒక రిలాక్సేషన్ మెథడ్ని కనిపెట్టండి. సంగీతం వినటమో, సంగీతం పాడటమో, నేర్చుకోవటమో, నేర్పించటమో, మీకు వచ్చిన విషయాన్ని ఎవరికైనా నేర్పించటమో, ఏదైనా కొత్తది నేర్చుకోవటము, కొంచెంసేపు భగవద్ ధ్యానం చేసుకోవటము. మాకేం ప్రాబ్లమ్స్ లేవు, మేమెందుకు దేవుడికి దండం పెట్టాలంటారు ఒక్కొక్కళ్ళు. ప్రాబ్లమ్స్ అక్కర్లేదు దేవుడికి దండం పెట్టడానికి, అవసరం లేదు. నీకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి దండం అంతే కదా. పెట్టాల్సిందే. థ్యాంక్స్ చెప్తున్నాం మనం, మనకు ప్రాబ్లమ్స్ ఎందుకు థ్యాంక్స్ చెప్పడానికి అంతే. కదా. కాబట్టి ఎప్పుడు భగవద్ ధ్యానానికి అలవాటు పడండి. ఒక ఏజ్ వచ్చాక ఏదో ఒక మెడిటేషనో, ఒక ప్రాణాయామమో, ఒక భగవద్ ధ్యానమో, ఒక దేవాలయ దర్శనము, ఒక పర్ఫెక్ట్ రొటీన్, దాన్ని ఫాలో అవ్వండి. హెల్తీగా తింటాం, వేళకి విశ్రాంతి తీసుకోవటం, వేళకి నిద్రపోవటం, ఇలాంటి వాటిలో కనుక మనం వెళ్ళామంటే ఆఫ్టర్ 40s హెల్తీగా ముందుకెళ్తాం మనం. రైట్. ఇది నేను 40 అని పూర్తిగా చెప్పటం లేదు జయ, 40 కాదు 45, నియరింగ్ 50 అయిన వాళ్ళకే ఈ సూత్రాలు. అవునవును. ఇప్పుడు మనకు కొంచెం స్పీడప్ అయింది, మీరు చాలా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి, మీకు నిద్ర పట్టట్లేదు, మీకు అన్నం సాయించట్లేదు, ఏం తిన్నా అరగట్లేదు అంటే మీరు ఏదో అనారోగ్యం గుండా వెళ్తున్నట్టు. ఇమీడియట్గా డాక్టర్ చెకప్ ఏదైనా తీసుకోవాలి. ఖచ్చితంగా. ఒక డాక్టర్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంచుకోండి. హనో అని ఫోన్ చేసి మీ పరిస్థితి చెప్పగలిగే ఇది అవకాశం మీకు ఎప్పటికీ అవసరమే. దానికోసం ఏం చేయాలమ్మా, మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. అంతే. మీరు మానవ Right. సంబంధాలు మెరుగుపరుచుకుంటే మీ లేట్ ఏజ్ హాయిగా వెళ్ళిపోతుంది. రైట్. నమస్తే. నమస్తే జయ.